ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఏం జరిగింది? ఫలితాలు ఎలా వచ్చాయని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ జగన్ సంగతేంటి? ఎక్కడ కూర్చుంటారు? ఎక్కడది? అసెంబ్లీలో. అయితే ఈసారి అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరనేది ఆసక్తికరంగా మారింది. జగన్ ప్రధాన ప్రతిపక్ష నేత కాగలరా? అసలు ఈ హోదా దక్కడానికి ఉన్న నిబంధనలేంటి? 1977 తర్వాత భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 168 నుంచి 221 వరకు రాష్ట్రాల శాసనసభలు, మండళ్ల నిర్వహణ విధుల గురించి ప్రస్తావించారు. అంటే ఒకసారి డెప్త్‌కి వెళ్తే కానీ మనకు కూడా అర్థమవుతుంది ఏందనేది. ఏదైనా చట్టసభలో అధికారంలో ఉండే పార్టీల తర్వాత పెద్ద పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కుతుందనే విషయం తెలిసిందే. నిజానికి 1977 వరకు ప్రధాన ప్రతిపక్ష హోదా సమస్యే రాలేదు. అంతకుముందు లీడర్ ఆఫ్ అపోజిషన్ అనే వివాదమే లేదు. రెండో పార్టీకి గుర్తింపు ఇచ్చేవారు. కానీ తొలిసారిగా 1977లో కాంగ్రెస్ ఓటమి తర్వాత లీడర్ ఆఫ్ అపోజిషన్ పోస్ట్కి చట్టబద్ధత కల్పించారు. అదే 77లో రూపొందించిన నిబంధనల ప్రకారం పార్లమెంటు శాసనసభలో ప్రధాన ప్రతిపక్ష హోదా కలిగిన పార్టీ నేతకు కొన్ని సదుపాయాలు కూడా కల్పించారు. దాని ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కాలంటే సభలో ఆ పార్టీకి కనీసం 10% సభ్యులు ఉండాలి. ఈ మేరకు లోక్సభలో 55, ఏపీ అసెంబ్లీలో 18 సీట్లు దక్కిన పార్టీలకే ప్రధాన ప్రతిపక్ష హోదా లభిస్తుంది. నిర్ణీత సంఖ్యలో సీట్లు దక్కిన పార్టీ నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష నేతగా స్పీకర్ ప్రకటిస్తారు. మరి తాజాగా జరిగిన ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి 135, జనసేనకి 21, వైఎస్ఆర్సీపీకి 11, బీజేపీకి 8 సీట్ల చొప్పున దక్కాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలోకి దిగడంతో ఆ పార్టీలు ప్రభుత్వంలో భాగస్వాములయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే 11 స్థానాలు మాత్రమే గెలుచుకున్న వైసీపీ ప్రతిపక్షం అవుతుంది. అయితే అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష స్థానం దక్కాలంటే ఆ పార్టీకి కనీసం 18 మంది ఎమ్మెల్యేల బలం ఉండాలి. దీంతో ఇప్పుడు వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఎలాగూ కనిపించడం లేదు. ప్రధాన ప్రతిపక్ష హోదా లేకపోతే ఆ ప్రతిపక్ష నేతకు క్యాబినెట్ మంత్రి హోదా ఉంటుంది. సభలో సీట్ల కేటాయింపులో వివక్షానికి ప్రాధాన్యం దక్కుతుంది. క్యాబినెట్ హోదా కలిగి ఉండడంతో పాటు పిఏ సహా సిబ్బంది అలవెన్స్లు తదనుగుణమైన ప్రోటోకాల్ కూడా వర్తిస్తుంది. ఎవరికి? ఆ ప్రతిపక్ష నేతకు. సభలో చర్చల సందర్భంగా స్పీకర్ అనేక సందర్భాల్లో ప్రధాన ప్రతిపక్ష నేతను సంప్రదించడం కూడా ఆనవాయితీ. సభలో ప్రశ్నలు వేసే విషయంలో కూడా ప్రధాన ప్రతిపక్షానికి ప్రాధాన్యం ఉంటుంది. మిగిలిన పార్టీలకు సభ్యుల సంఖ్యను బట్టి ప్రశ్నలు కేటాయిస్తారు. వివిధ బిల్లులపై చర్చ సందర్భంగా సమయం కేటాయింపు కూడా ప్రతిపక్షం పార్టీ బలాన్ని అనుసరించే ఉంటుంది. అఖిలపక్ష సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష నేతగా హోదా ఉన్న పార్టీ నేతకు ప్రాధాన్యం దక్కుతుంది. ఇక 16, 17 లోక్సభల్లో కూడా వరుసగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరంగా నిలిచిపోయింది. 2014లో కేవలం 44 సీట్లు, 2019లో 52 స్థానాలకే ఆ పార్టీ పరిమితమైంది. దీంతో ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది ఆ పార్టీ. అయితే స్పీకర్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమంటూ అప్పట్లో నేషనల్ కాంగ్రెస్ పిటిషన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీంతో లోక్సభలో రెండో పెద్ద పార్టీ అయినప్పటికీ కాంగ్రెస్కి ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. 1984 లోక్సభ ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ అప్పట్లో కాంగ్రెస్ తర్వాత రెండో పెద్ద పార్టీగా నిలిచినప్పటికీ ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కలేదు. పార్లమెంట్లో ప్రధాన ప్రతిపక్ష నేతకు సిబిసి, ఎన్హెచ్ఆర్సి, లోక్పాల్ వంటి సంస్థ అధిపతుల నియామకాల్లో భాగస్వామ్యం ఉంటుంది. మరి జగన్ సంగతి ఏంటి? 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి హోదాలో కొనసాగిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 14-19 మధ్య ప్రధాన ప్రతిపక్ష నేతగాను ఉన్నారు. మరి అప్పట్లో ఆయన పార్టీకి 67 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. కానీ తాజా ఎన్నికల్లో వైసీపీ కేవలం 11 స్థానాలకే పరిమితం కావడంతో జగన్కి ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం లేదు. ఆయనకు సభలో ఎక్కడ సీటు కేటాయించాలనే విషయాన్ని స్పీకర్ నిర్ణయిస్తారు. సభ జరుగుతున్నప్పుడు చర్చకు సమయం కేటాయింపు, ప్రశ్నలకు అవకాశం వంటి వాటిలో ప్రాధాన్యం ఉండదు. కేవలం ఆయన కూడా సాధారణ ఎమ్మెల్యేల లాగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఎమ్మెల్యేకు దక్కే అలవెన్సులు, ఇతర అవకాశాలు మాత్రమే వస్తాయి. క్యాబినెట్ హోదా లభించే అవకాశం లేదు. ముఖ్యమంత్రి హోదాలో పనిచేసిన నేతకు ఇలాంటి పరిస్థితి రావడం ఇదే తొలిసారి. గతంలో చంద్రబాబు 3 దఫాలు విపక్షంలో ఉన్నప్పటికీ ఆయనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా దక్కడంతో క్యాబినెట్ స్థాయి ప్రోటోకాల్ కేటాయించారు. కానీ
ప్రస్తుతం జగన్ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. అయితే నిజంగా ఈ విషయం పైన మరి శాసనసభ నిపుణులు, వ్యవహారాల నిపుణులు ఏం మాట్లాడతారు అనేది ఒకసారి మనం పరిశీలిస్తే, సభలో నిబంధనలను అనుసరించి ప్రతిపక్ష హోదాకు తగ్గట్టు ఎమ్మెల్యేలు గెలవలేకపోవడంతో వైఎస్ఆర్ఎల్పీ సీట్ల విషయం స్పీకర్ పరిధిలోనే ఉంటుంది. కూటమిలో భాగస్వామ్య పార్టీలన్నీ కొత్త ప్రభుత్వంలో పాలు పంచుకుంటే ఇక వైఎస్ఆర్సీపీ సభ్యులు మాత్రం విపక్షం అవుతారు. కాబట్టి తొలి వరుసలోనే సీటు దక్కే అవకాశం ఉండొచ్చు. అయినా అది కూడా స్పీకర్ నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇక శాసనసభాపక్షం నాయకుడిగా ఆ పార్టీ ఎవరిని ఎంచుకుంటున్నది కూడా ఆసక్తికరమే. ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, గతంలో కాంగ్రెస్ పదవికి కూడా ప్రతిపక్ష సెంట్రల్, అది స్టేట్కు సంబంధించిన విషయం కాదు, ప్రతిపక్ష నేత హోదా లేదు. ఎందుకంటే వాళ్ళకు వచ్చినప్పుడులో 44 సీట్లకు గాను. సో ఇప్పుడు కూడా ఏదైతే 10% సభ్యులు ఉండాలనే విషయంలో 18 ఎమ్మెల్యేలు ఉండాలి కాబట్టి దానికి గాను 11 మంది ఎమ్మెల్యేలు ఉంటాయి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ఒక సాధారణ ఎమ్మెల్యేగానే అసెంబ్లీకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ అసెంబ్లీకి వెళ్ళాడా? ఎందుకంటే గతంలో మనకు రిజల్ట్కు ముందే చాలా మాటలు మనకు వినిపించాయి కదా. చంద్రబాబు నాయుడు ఓడితే వెళ్ళాడు, గెలిస్తే వెళ్తాడు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా గెలిస్తే వెళ్తాడు, ఓడితే వెళ్ళాడు అన్నట్టుగా ఇద్దరికి సేమ్. కాకపోతే ఇక్కడ రివర్స్ అయింది నాకు తెలిసినంత వరకు. జగన్మోహన్ రెడ్డి, ఎందుకంటే మరి ఎవరు స్పీకర్గా ఉంటారనేది ఇంకా తెలియదు కాబట్టి ఖచ్చితంగా అవమానాలు ఉంటాయి అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అందులో ఇద్దరు ముఖ్యులు ఉన్నారు. ఒకటి పెద్దిరెడ్డి, రెండోది జగన్మోహన్ రెడ్డి. సో మిగతా ఆ 9 మంది విషయం మరి ఉంటారా, మిగతా దాంట్లోకి జంప్ అవుతారా తెలియదు. కానీ సో ఈ ఇద్దరే ఇక్కడ కీలకమైన వ్యక్తులు కాబట్టి సో అవమానాలు ఎలాగూ ఉంటాయని తెలుసు కాబట్టి మరి వెళ్తారా వెళ్ళరా, అది ప్రతిపక్ష హోదా ఉంటేనే వెళ్ళడం కష్టం అనుకుంటే ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేగానే వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి ముందుగానే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారా వెళ్ళరా అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న.